అందరికీ నమస్తే. ఈరోజు మనం మటన్ లివర్ ఫ్రై ఎలా తయారు చేయాలో నేర్చుకుందామండి. లివర్ 1/2 kg, ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 5. ప్యాన్ తీసుకొని 4 గంటల నూనె వేడి చేసుకున్నానండి. అందులో పచ్చిమిర్చి వేసాను. ముక్కలుగా కోసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, కొంచెం పసుపు. ఉల్లిగడ్డ మంచిగా వేగనివ్వాలి. ఉల్లిగడ్డ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకున్నాను. అది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లిపాయ ముద్ద వేగిన తర్వాత మనం పక్కకు శుభ్రంగా కడిగి పెట్టుకున్న లివర్ వేసి కలుపుకోవాలండి. మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని లో ఫ్లేమ్ మీద ఒక 10 minutes అండి ఉడకనివ్వాలి. 10 నిమిషాలు ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత నీరంతా బయటికి వచ్చింది చూడండి. మంచిగా ఆ నీటితోటే ఉడికిపోతుంది. ఇప్పుడు కారం యాడ్ చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ల కారం సరిపోతుందండి, 1/2 kg కదా. సాల్ట్ 1.5 teaspoon సరిపోతుంది. ఉప్పు కారం వేసుకొని ముక్కలకు మంచిగా పట్టేటట్టు కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచాలండి. లో ఫ్లేమ్ అయితేనే మంచిగా ఉడికి కూర దగ్గరికి. ఇది ఫ్రై కదా, బయట పెట్టినా ఒక 2 రోజులైనా ఉంటుందండి. చూడండి మంచిగా ఉప్పు కారం మగ్గింది. చాలా సింపుల్ అండి, చేయడం చాలా ఈజీ, కంటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు గరం మసాలా, ధనియా పౌడర్ వేసుకోవాలి. 1/2 teaspoon గరం మసాలా, 1.5 స్పూను ధనియాల పొడి. ముక్కలకు పెట్టేటట్టు మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ కొంచెం సేపు ఒక 3 నిమిషాలు మగ్గనివ్వాలి. అంతేనండి, సింపుల్గా అయిపోయినట్టే. చాలా ఈజీ ప్రాసెస్, చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర జల్లుకుందాం. కొత్తిమీర జల్లుకొని కలుపుకొని మళ్ళీ 1 నిమిషం పాటు మగ్గనివ్వాలండి. కొత్తిమీర మంచిగా కలిసేటట్టు ఫస్ట్ కలుపుకొని, ఫస్ట్ నేను కూరలో ఉడికిస్తా అని చెప్తా కదా మీకు ఎప్పుడైనా. దానివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీకి కూడా. నీచు వాసన కొద్ది గొప్పు ఉన్నా వెళ్ళిపోతుంది. మూత పెట్టేసి 1 నిమిషం పాటు ఉంచి ఇంకా వేరే బౌల్లోకి తీసుకోవడమే. అయిపోయిందండి కర్రీ. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది బయట ఫ్రిడ్జ్లో పెట్టకున్నా సరే 1-2 days ఉంటుందండి. ఏం తొందరగా ఖరాబ్ అవ్వదు, మంచిగా ఫ్రై అవుతుంది కదా. మీరు కూడా ట్రై చేయండి ఇవే కొలతలతో. మటన్ లివర్ ఫ్రై చాలా బాగుంటుంది. మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటాను. ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.